హలో మామ, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేపల పులుసు. చేపల పులుసు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. ఈరోజు నా స్టైల్లో నేను ఒకసారి మీకు అందరికీ చేపల పులుసు ఎట్లా చేయాలో చూపిస్తాను. రండి, వీడియోని స్టార్ట్ చేసేద్దాము. ముందుగా ఒక బౌల్లో ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 1.5 కేజీ చేపల్ని బాగా కడుక్కొని పెట్టుకున్నాను. దాంట్లోకి కొంచెం ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం పొడిని వేసుకొని అన్ని పీసులకి ఉప్పు, కారము, పసుపు పట్టేలాగా బాగా కలుపుకోవాలా. ఇవన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత దీని మీద ఒక మూత పెట్టుకొని అరగంట పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ సాసులు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇవన్నిటిని బాగా వేయించుకొని కాసేపు స్టవ్ ఆఫ్ చేసుకొని కూల్ అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక రౌండ్ గ్రైండ్ చేసుకోండి. అట్లే దాంట్లోకి ఒక తెల్లగడ్డ, ఒక టొమాటో, ఒక ఎర్రగడ్డని కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కావాల్సినన్ని నీళ్లు పోసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దాంట్లోకి 4 నుంచి 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అట్లే దాంట్లోకి కరివేపాకు, 1 టొమాటో మరియు 1 ఎర్రగడ్డని కట్ చేసుకొని వేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి తగినంత ఉప్పు, 4 నుంచి 5 పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి మసాలాని దీంట్లోకి వేసుకోండి. ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకొని దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం పొడిని వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి నానబెట్టుకోండి చింతపండు పులుసుని వేసుకుంటాను. అట్లే కావాల్సినన్ని నీళ్లు పోసుకొని పులుసు బాగా మరిగేదాకా వెయిట్ చేయండి. పులుసు బాగా మరిగిన తర్వాత కడిగి పెట్టుకోండి చేప ముక్కలు దీంట్లో వేసుకోండి. ఇప్పుడు ఒక్కసారి కలిపెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. అంతే, చేపల పులుసు రెడీ అయిపోతుంది. చూసారు కదా చేపల పులుసు ఎట్లా చేయాలో. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఉంటా మరి. బాయ్ బాయ్.